Dear students and parents, welcome back to my channel. Centralized Counseling MTech CCMT 2026 అయితే మరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గత నెల 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందమ్మా. 15వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి రేపు 5th జూన్, మే 15th నుంచి స్టార్ట్ అయింది కదా, 5th జూన్ వరకు అయితే దీని యొక్క టైం ఉంది. ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. తర్వాత నాకు టైం అయిపోయింది ఇది అదంటే మరి కుదరదు, ఎందుకంటే టైం ఈజ్ టైము. మనకి ఇంకా సీట్స్ మీరు జస్ట్ గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా సీటు వచ్చే అవకాశం ఉంది. గేట్ 2026లో 2026 కానీ 2025 2024 స్టూడెంట్స్ ఎవరైనా సీటు జస్ట్ క్వాలిఫై అయిన మీకు ఎక్కడో ఒకట మరి ఎన్ఐటి కానీ IIITs కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాన్ని కోల్పోకమండి. ఇక్కడ చూద్దాం మరి. ఇక్కడ షెడ్యూల్ అయితే ఉంది ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి. ఈ విధంగా షెడ్యూల్ లాస్ట్ మంత్ 15 నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకి రౌండ్ 1 జూన్ 12 వస్తాయమ్మ, గుర్తుపెట్టుకోండి. చాయిస్ ఫిల్లింగ్ జూన్ 8 చాయిస్ ఫిల్లింగ్. ఎందుకంటే రిమైండ్ చేయటం జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ స్టూడెంట్స్ని రిమైండ్ చేస్తున్నా. సపోజ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ బై అన్లాకింగ్ క్యాండిడేట్స్ 5వ తారీఖుని ఫ్రైడే, జూన్ 5th. ఇంకా 1 వీక్ ఉంది. 1 వీక్ 5:30 గంటల తర్వాత మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొత్తము 5:30 తర్వాత క్లోజ్ అయిపోతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ క్వైరీస్, తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్, తర్వాత ఆటోమేటిక్ లాకింగ్, సేవ్డ్ చాయిసెస్ ఇఫ్ చాయిసెస్ నాట్ లాక్డ్ బై క్యాండిడేట్. అందుకనే చాయిసెస్ని మనం లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఇది స్టూడెంట్స్ మనకి అనౌన్స్మెంట్ ఆఫ్ రౌండ్ 1 ఫ్రైడే 12వ తారీఖున వచ్చేస్తుంది. అప్పటి తర్వాత మనం ఫ్లో టు ఫ్రీజ్ ఏం చేయాలో కానీ తర్వాత చెప్తాము. అది ఏమేమి సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుని గేటు 2026 క్వాలిఫై అయిన ఫేజ్ 1లో పాల్గొనండి. మనకి ఫేజ్ 1 రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటుంది. తర్వాత ఫేజ్ 2 టెంటేటివ్ షెడ్యూల్ జూలై 13 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి ఫేజ్ 3 వచ్చేసి నేషనల్ స్పాట్ రౌండ్ ఉంటుంది. ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుందమ్మ. నేషనల్ స్పాట్ రౌండ్ ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవ్వి మరి ఫిజికల్ రిపోర్టింగు 11వ తారీఖు ఆగస్ట్ వరకు వెళ్ళిపోతుంది. మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 5th జూన్ వరకే ఉంది టైము. ఇంకెవరైనా చేసుకోకపోతే చూసుకోండి. మళ్ళీ రిమైండ్ చేయటం అయితే జరుగుతుంది. పోయిన కాలం అయితే తిరిగి రాదు కాబట్టి ఇంకెవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు గేటు గురించి. గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇంకా తెలియని వాళ్ళు స్టూడెంట్ చాలామంది. మరి గేట్ గైడెన్స్ ఎవరికైనా తెలియకపోతే గేట్ గైడెన్స్ తీసుకోండి. ఇది మన వాట్సాప్ నంబర్. ప్రతి ఒక్కరు కూడా మరి వాట్సాప్కి అమౌంట్ అయితే పే చేసి గేట్ గైడెన్స్ తీసుకుని ఇలాంటి మరి డీటెయిల్స్ ఎవరు చెప్పరమ్మా, ఎందుకంటే మనకి సంబంధించిన మొత్తం కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉండే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని వాడుకోండి. మళ్ళీ ఇక స్టూడెంట్స్ అనేవాళ్ళు మీరు డైరెక్ట్గా దీనిలోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా జాబ్లోకి జాయిన్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ కోర్లో కానీ నాన్ కోర్ సాఫ్ట్వేర్లో కానీ జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని గైడెన్స్ తీసుకోండి. ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఎవరు వెళ్ళవద్దు, ఏది అటెంప్ట్ చేయవద్దు. ఎందుకంటే దానివల్ల మిస్టేక్ జరిగితే మనం వెనక తీసుకోలేము. కాబట్టి గైడెన్స్ తీసుకుంటే ఇది స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి. అన్ని బ్రాంచ్ల వాళ్ళు కానీ సిఎస్సి, మరి ఐటీ బ్రాంచెస్, అదేవిధంగా ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఏ పేపర్ రాసిన వాళ్ళు కానీ, ఈసీఈ పేపరు, తర్వాత ఇన్స్ట్రుమెంట్, IEEE స్టూడెంట్స్, ఐఎన్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఈసీఈ స్టూడెంట్స్ మొత్తం కూడా అప్లై చేసుకోండి. ఇంకా టైం అయితే లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ కూడా చెప్పాను కదా. మరి 3,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికల్ పీడబ్ల్యూ స్టూడెంట్ పే చేయాల్సి ఉంది. అదేవిధంగా 3,500 రూపాయలు రిజిస్ట్రేషన్కి అయితే పే చేయాల్సి ఉంది, 3,500 రూపీస్. మిగతా వాళ్ళు అందరూ ఎవరైనా ఎస్సీ ఎస్టీ కాకుండా పీడబ్ల్యూ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా జనరల్ స్టూడెంట్ మొత్తం 3,500 అయితే పే చేయాలి. ఈ అవకాశాన్ని వాడుకోండి. మళ్ళీ ఇలాంటివి రావు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.